హలో గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్ తెలుగు. గైస్, ఈరోజు ఏంటంటే మనం ఆస్ట్రియా దేశపు రాజధాని అయిన వియన్నాలో రెండవ రోజు. ఫస్ట్ రోజు ఇక మీరు చూడకపోతే వీడియోలు చూడండి, 18 మధ్యాహ్నం 2 ఉంటాయి, 2 ఎపిసోడ్లు. సో చాలా ప్లేసులు కవర్ చేయొచ్చు మీరు. దాంతో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్గా ఏం కథ ఏంటి, ఏం వర్త్ ఇట్, ఏం కాదు అనేసి. ఈరోజు సెకండ్ వచ్చేసి మనం 4 ప్లేసులు విజిట్ చేయబోతున్నాం మార్నింగ్ ఎపిసోడ్లో. ఫస్ట్ వచ్చేసి ఏదైతే నా వెనకాల చూస్తున్నారో సెయింట్ పీటర్ క్యాథలిక్ అంటారు. ఇది గోతిక్ స్టైల్. గోతిక్ స్టైల్స్ అంటే నా పాత వీడియోలలో చెప్పూ ఉంటారు మీకు గోతిక్ స్టైల్ దేనికి ఫేమస్, ఏం కథ అనేసి. దాని తర్వాత వచ్చేసి దీని తర్వాత స్టేట్ పార్క్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఫ్రీనే. దాని తర్వాత సెయింట్ చార్ల్స్ చర్చ్ అని ఒకటి ఉంటుంది, అది మోస్ట్ ఫేమస్ ఇక్కడ ఏది పూర్తి వియన్నాలో, అంత ఫేమస్ అనమాట. అది కూడా చూపిస్తున్నాను. దాని తర్వాత లాస్ట్ ప్లేస్ వచ్చేసి మనం ఒక ప్యాలెస్ ఉంటుంది, బ్లెవరిడి అనేసి ఒక ప్యాలెస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. టోటల్ 4 ప్లేసులు మీరు మార్నింగ్ కవర్ చేసేయచ్చు. సో ఇంకా వీడియోలో లేట్ చేయకుండా పదాం బండి. ఫస్ట్ ఈ సెయింట్ పీటర్ క్యాథలిక్ చూసిన తర్వాత అలా చలో చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయమాకండి. గైస్, దీనే పీటర్ క్యాథడ్రిల్ అంటారనమాట. ఇది యాక్చువల్గా అయితే సిటీ సెంటర్లో ఉంటుంది, చాలా ఈజీ యాక్సెస్ చేయడానికి. అంటే మీరు ట్రైన్లో అయినా రావచ్చు, లేకపోతే నడుచుకుంటైనా రావచ్చు. ఇది దేనికి ఫేమస్ రా అంటే దీని ఆర్కిటెక్చర్కి ఫేమస్. కొద్దిగా బోత్నిగా ప్లస్ గోతే ఆర్కిటెక్చర్ స్టైల్స్లో ఉంటుంది. దాని తర్వాత ఈ పైన పిల్లర్ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో కానీ ఆ టైంలో మనం క్లోజ్ చేసి ఉండే, ఎందుకంటే ప్రేయర్ జరుగుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఓపెన్లో ఉండే. సో మనని దగ్గరకు కూడా పంపించలేదు. సో ప్రేయర్ జరగడం వల్ల స్పెషల్ ప్రేయర్ అనమాట. దీనికి కూడా ఆల్మోస్ట్ ఒక 1000 years ఉంటాయి. సో మీరు చూడొచ్చు, ఇట్లా ఉంటుంది అనమాట లోపల అంతా. గాయస్, చూసిండు కదా లోపల క్యాథడ్రిల్ లోపల. నచ్చితే కానీ మీరు లైక్ చేయండి, లేదా కామెంట్ అయినా చేయండి నచ్చకపోయినా కూడా. సో మీకు టిప్ ఏంటంటే, టిప్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే, ఈ క్యాథడ్రిల్ పక్కనే ఈ చిన్న కాఫీ షాప్ ఉంటుంది, నా వెనకాల చూస్తుండే ఈ కాఫీ షాపు. గాయస్, ఇక్కడ దొరికిద్ది ఒక క్రొసోన్ అని ఉంటుంది. ఇప్పుడు మనకు మార్నింగ్ దోశలు ఇట్లా ఎట్టనో ప్యారిస్ వాళ్ళకు క్రొసోన్ అనమాట. మరి ప్యారిస్లో కూడా నాకు అంత మంచి క్రొసోన్ దొరకలా. చాలా చోట్ల ఎతికినా తిన్నా కూడా నాకు ఈ క్రొసోన్, ఇక్కడ పిస్తాషియో క్రొసోన్ ఉంటుంది, 5 euros. కంపల్సరీ ట్రై చేయండి, మళ్ళీ ఖచ్చితంగా మీరు థ్యాంక్స్ చెప్తారు నాకు, థ్యాంక్స్ రా అనేసి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయేది స్టేట్ పార్క్ అనమాట, అది కూడా ఫ్రీనే. సో పదాం ఇంకా. సో గైస్, క్యాథడ్రిల్ పక్కన నుంచి ఒక సందు ఉంటుంది అనమాట, మీరు చూస్తున్నారు కదా, అందుకే మీకు దారి చూపిస్తున్నాను, మళ్ళీ మీరు మిస్ కాకూడదని. ఈ సందులో స్ట్రైట్కి వెళ్ళిపోతే స్టాడ్ పార్క్ అని ఉంటుంది. ఆ స్టాడ్ పార్క్ ఫేమస్ అనమాట. ఇది ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ వియన్నాలో. సో ఈ పబ్లిక్ పార్క్ ఇది, దీనికి ఏం ఎంట్రీ ఫీజు ఉండదు, క్రేజ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈ కెనాల్స్ ఫేమస్ అనమాట. ఈ మధ్యలో బోటింగ్ ఉండే, కానీ వీళ్ళు వాటర్ మరి ఎండాకాలం కాబట్టి వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయినాయి. సో మరి ఆ ఎక్స్పీరియన్స్ మనం మిస్ అయిపోయినాము, లేకపోతే క్రేజ్ ఉండే అసలు కానీ వ్యూ కానీ ఏం కథ అని. సో దీంతో చెప్పాలంటే ఒక 5-6 ఫేమస్. దాంతో మీకు ఫస్ట్ ఫేమస్ ఏంటంటే కొన్ని వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఈ వ్యూ ఫేమస్. ఎక్కడ చూసినా మీరు గూగుల్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ అందరూ ఈ వ్యూ చూపిస్తుంటారు ఈ పార్క్కి, ఎందుకంటే అంత ఫేమస్ అనమాట వ్యూ. సో దాని తర్వాత వచ్చేసి కొన్ని ఏవైతే మీరు పాండ్స్ వస్తున్నారో, ఈ పాండ్ ఫేమస్. చుట్టూతో ఇల్లు మంచి కూర్చొని బార్బిక్యూ అంటే తెలుసా, బార్బిక్యూ అంటే మొక్కలు కారం ఉప్పు కారం వేసి చికెన్ని బొగ్గుల మీద కాల్చుకొని తింటూ ఉంటారు ఈ పాండ్ చుట్టూ. సో దాని తర్వాత ఈ రెస్టారెంట్ ఫేమస్. ఈ రెస్టారెంట్ చాలా కాస్త ఎక్స్పెన్సివ్, లోపలికి వెళ్ళకండి సరేనా. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మీకు ఇంకా దీనికి తోడు ఇక్కడ మీకు ఏంటంటే ఒకటి మిషన్ కనపడిద్ది, టైం. ఈ టైం ఏంటంటే డిఫరెంట్ లాగా పనిచేసిద్ది అన్ని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రోనామికల్ క్లాక్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇలా చాలా స్టాచ్యూస్ కనపడతాయి మీకు. గైస్, చూసింది కదా స్టార్ట్ బాగా. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ అయినా చేయండి నచ్చకపోయినా. ఇప్పుడు దీని ఎంట్రీ ఫ్రీ, మస్తు వ్యూస్ చూడొచ్చు ఇక్కడ. దీని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ పోయేది వచ్చేసి సెయింట్ చార్ల్స్ చర్చ్ అంటారు, అది కూడా ఫేమస్ అనమాట. అది కూడా ఫ్రీనే ఆల్మోస్ట్, మనమేం డబ్బులు కట్టిన అవసరం లేదు దానికి. దాని తర్వాత ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది. 3 పార్కులు తిరిగిన టోటల్ వియన్నాలో, 3 నాది ఫేవరెట్ ఇదే అని చెప్తాను నేను. కంపల్సరీ విజిట్ చేయండి సరేనా. ఇప్పుడు మనం పోయేది నెక్స్ట్ వచ్చేసి సెయింట్ చార్ల్స్ చర్చ్. చాలో గైస్, ఇదే సెయింట్ చార్ల్స్ చర్చ్ అంటారనమాట. సో ఏంటంటే ఇక్కడ యూరోప్లో ఇవే ఫేమస్. సో మీరు అనుకోవచ్చు ఏంటి అన్ని చర్చిలు క్యాథడ్రిల్స్ చూపిస్తున్నారు అంటే, ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు మనకి ఇండియాలో కానీ గుళ్ళు ఎట్లా ఫేమస్, ఇండియాలో దర్గాలు కానీ గుళ్ళు కానీ ఎట్లా ఫేమస్ వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళకి ఇట్లా ఫేమస్ అనమాట. ఎక్కువ ఇవే కనపడతాయి మనకు. సో చర్చిలు కానీ, క్యాథడ్రిల్స్ కానీ, చాపెల్స్ అంటారు. తర్వాత వచ్చేసి మీకు డిఫరెంట్ ప్యాలెస్లు అంటారు, అవన్నీ కనపడుతూ ఉంటాయి. సో ఇట్లా ఉంటుంది. ఇది లోపల సెయింట్ ఉంటాడు, యాక్చువల్గా అయితే జీసస్ ఉంటారు అనమాట. ఈయన మీరు చూస్తున్నారా, ఆయన సెయింట్. చూడొచ్చు చెయ్యి ఇట్లా సాంచి. సో ఆయనని సెయింట్ అంటారు, సెయింట్ చార్ల్స్ అంటారు అనమాట ఆయనని. సో ఇప్పుడు మనకు గాన ఎలాగైతే బాబాలు లేదా మధుగురువులు ఉన్నట్టు, సో వాళ్ళకు కూడా క్రిస్టియానిటీలో అలాగా. అంతకు మించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నాకు అర్థం కాల ఎలా చెప్పాలో. సో కాస్త అడ్జస్ట్ చేసుకోండి. సో ఇట్లా ఉంటుంది, లోపల క్రేజ్ ఉంటుంది. ఇది కూడా దీని ఆర్కిటెక్చర్కి ఫేమస్ అనమాట.
సో ఇట్లా ఉంటుంది. ఇది చిన్న నమూనా. ఇట్లా మనం పైకి కూడా వెళ్ళిపోవచ్చు. పైకి ఏంటంటే పారానామిక్ వ్యూస్ అంటారు దాన్ని. పారానామిక్ వ్యూస్ అంటే ఆ నుంచి చూస్తే కన్నా మీరు టోటల్ మీకు ఈ వియన్నా కనపడిద్ది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. లోపల నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. సో దీనికన్నా ఇంకా కాస్త పైకి వెళ్తే మనం ఈ పైన వీళ్ళు ఏవైతే ఉన్నారో సెయింట్ ఇవన్నీ బంగారు. సో అవన్నీ బంగారు అనమాట. బాగా దాచేసుకున్నారు వీళ్ళు. మామూలు ఉండదు వీళ్ళతో. ఇవంతా బంగారే. ఈయన ఎవరైతే సెయింట్ డ్రెస్సులు వేసుకొని ఉంటారు కదా, ఆయన సెయింట్ చార్ల్స్ డ్రెస్సులు అనమాట. సో ఇప్పుడు మనము టాప్ ఫ్లోర్లో ఉన్నాము. ఈ నుంచి చూస్తే ఈ పిల్లర్ పైకి కూడా వెళ్దాము ఏం కథ అనేసి. సో ఇట్లా ఉంటుంది. ఈ పిల్లర్ చుట్టూతూ మీరు చూస్తే నీట్గా చెక్కున్నారు. ఏంటంటే ఇవన్నీ వీళ్ళ బైబిల్లో గన వీళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ సీన్స్. గైస్ చూడొచ్చు మీరు, చర్చ్ పైకి కూడా రావచ్చు. పారానామిక్ వ్యూస్ అంటారు దీన్ని. ఆడ వెనకాల చూస్తే అన్నీ కవర్ చేసినవన్నీ ఇక్కడ నుంచి కనబడతాయి మనం నిన్న ఈరోజు. సో పదండి ఇంకా పోదాం. సో ఇది లోపల చర్చ్ లోపల పైన బెల్ ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే ఎవరికి యాక్సెస్ ఉండదు. మనం ఫాదర్ని అడిగింటే పంపించిండు. గైస్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే ముందు ఇది ఫ్రీ అనమాట చర్చ్, కానీ ఇప్పుడు ఏంటంటే 10 euros పెట్టినారు. సో విజిటర్స్ ఎక్కువ కావడం వల్ల, సో దీని మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి. సో మీ దగ్గర స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే 5 euros వచ్చేసింది. ఇంకా రివ్యూ అంటారా, విజిట్ చేయొచ్చా లేదా అంటే స్టూడెంట్ ఐడి కార్డుతో 5 euros అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్తా. ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు మీరు. ఈ లోపల చర్చే కాకుండా పైకి వెళ్ళి మీరు పారానామిక్ వ్యూస్ కూడా చూడొచ్చు. ఏదైతే స్తంభాలు బయట నుంచి చూస్తున్నారో ఆ స్తంభాలు పైకి కూడా వెళ్ళొచ్చు మనము. సో అది కూడా చూపించాను మీకు ఆల్రెడీ. సో పదండి ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇంకో ప్లేస్ పేరు వచ్చేసి బ్లెవెరిడియా ప్యాలెస్. అది దీని పక్కనే ఉంటుంది. సో దాని తర్వాత భోజనం చేసి ఎక్కడన్నా మధ్యాహ్నం నుంచి వేరే ప్లేసులు చూసుకున్నాం. పదండి చాలా బాగా. సో బయట ఇట్లా మీకు చాలా మంచి సీన్ ఉంటుంది. సో మీరు ఎంచక్క కాళ్ళు అక్కడ పెట్టుకొని ఆ వాటర్లో ఎండగా పైన ఎండ కింద వాటర్లో కాళ్ళు భలే ఉండేది ఎక్స్పీరియన్స్. సో ఇలా వెళ్ళిపోవడమే సెకండ్ ప్లేస్కి. సో ఇక్కడ ఏంటంటే మీకు దారిలో మీకు చెప్పినట్టు ఇది మీకు ఎట్లా చెప్పాలంటే వీళ్ళకు మనకన్నా హైదరాబాద్లో ఇది అమరవీరుల త్యాగం కోసం ఇది పెట్టున్నారు కదా ఆ స్తంభం. సో అలాగనే వీళ్ళకి కూడా ఈ World War II చనిపోయిన వాళ్ళ కోసం ఇది కట్టినారనమాట. సో ఇట్లా చూడొచ్చు, ప్రతి చోట ఉంటుంది ఇది. మీకు నెక్స్ట్ స్లోవేకియా కంట్రీలో కూడా చూపిస్తాను, స్లోవేనియాలో. దాంతో కూడా సో ఇప్పుడు మనం పోయేది ఏంటంటే నెక్స్ట్ పోయే ప్లేస్ వచ్చేసి ఇది ఒక ప్యాలెస్. ఇది బ్లెవెరిడియా ప్యాలెస్ అంటారు అనమాట. గైస్ ఈరోజు ఈ వీడియోలో ఇదే లాస్ట్ అనమాట మార్నింగ్ ఎపిసోడ్లో. ఈ ప్లేస్ వచ్చేసి బ్లెవిడియా ప్యాలెస్ అంటారు అనమాట దీన్ని. ఈ బ్లెవిడియా ప్యాలెస్ ఏం కథ ఏంటనేసి లోపల పోయిన తర్వాత చెప్తాను ఎందుకు ఏం కథ ఇవన్నీ అనేసి. సో ఇక్కడికి రావాలంటే మీకు 17 euros టికెట్ పడుతుంది. కానీ నేనేం చెప్తానంటే మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది వీళ్ళది. ఆ వెబ్సైట్లో మీకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో అనుకోండి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకుంటే మీకు 17 euro టికెట్ వచ్చేసి 10.90 అంటే ఆల్మోస్ట్ 11 euros దొరికేస్తుంది. 6 euros సేవ్ అయ్యింది ఇక్కడ. ఇది నా టిప్ అనమాట ఈ ప్లేస్కి. సో నార్మల్ వాళ్ళకైనా కూడా 14 euros వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్ వచ్చి తీసుకునే దానికన్నా ఆన్లైన్లో చేసుకుంటే 14 euros వచ్చేసింది. సో ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ, మర్చిపోమాకండి. దీంతో ఏం ఫేమస్ అంటే ఇప్పుడు మీకు లూర్ మ్యూజియం ఉంది కదా ప్యారిస్లో, ఆ మాదిరిగా వీళ్ళకి అనమాట ఆర్ట్ కలెక్షన్స్ ఫేమస్ అనమాట. సో వాళ్ళకు మోనాలిసా అయితే ఎట్లుందో వీళ్ళకి కూడా ఒకటి ది కిస్ ఆర్ట్ అనేసి ఒకటి ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు ఏం కథ అనేసి. తర్వాత వచ్చేసి ఇంక గార్డెన్స్ ఇవన్నీ తిప్పి చూపించేస్తాను. ఎలాగో లాస్ట్లో రివ్యూ ఇస్తా విజిట్ అవ్వచ్చా కాదా అనేసి. దాన్ని బట్టి మీరు డిసైడ్ కండి, సరేనా? పదండి లోపలికి పోదాం పండి. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మీకు గార్డెన్స్ చూపించదలుచుకున్నా. ఇవన్నీ గార్డెన్స్. ఈ ప్యాలెస్లో ఏంటంటే ఫస్ట్ ఈ గార్డెన్స్కి రావాలంటే ఫ్రీనే, దీనికి ఏం ఛార్జ్ ఉండదు. సో ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. సో ఈ గార్డెన్ ఈ వ్యూస్ కానీ ఇవన్నీ ఫేమస్ అనమాట. సెకండ్ ఏంటంటే మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని లోపల ఆర్ట్ కలెక్షన్స్ ఉంటాయి. సో అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇవన్నీ గార్డెన్స్ అనమాట. చాలా క్రేజీ ఉంటుంది గార్డెన్స్. యాక్చువల్గా అయితే ఎండ కాబట్టి మీకు అంత అనిపించట్లా వీడియోలో. ఈవినింగ్ అని వెళ్తే అది ఒక మీమ్ ఉంటుంది నాగార్జున అనేసి. సో అట్లా ఉంటుంది. సో ఇదంతా ప్యాలెసే. సో మీరు చూడొచ్చు. ఇది కాస్త ఈవినింగ్ అయినప్పుడు తీసిన. సో క్రేజీ ఉంటుంది అనమాట, లైట్లతో మెరిసిపోతా అసలు. సో ప్యాలెస్ లోపలికి వచ్చిన వెంటనే మీకు ఇలా స్టెప్స్ కనపడతాయి పైకి వెళ్ళిపోయేదానికి. సో పైకి వెళ్ళిపోయేటప్పుడు ఇలా మీకు చిన్న చిన్న బొమ్మలు కనపడతాయి. ఏంటి అసలు డీటెయిల్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు మీరు. క్రేజ్ ఉంటాయి బొమ్మలన్నీ. సో మీకు ఈ ప్యాలెస్లో ఏంటంటే ఆర్ట్ కలెక్షనే కాకుండా ఈ లైట్ రూమ్స్ అని ఉంటాయి, స్టేట్ ఆఫ్ లైట్ రూమ్స్ అని ఉంటాయి. ఇవి కూడా ఫేమస్. పైన సీలింగ్ మీద ఉన్న పెయింటింగ్స్ ఇవేంటంటే వాళ్ళ హిస్టరీ ఏదైతే ఉందో ఆస్ట్రియా హిస్టరీ పెయింటింగ్స్ వేసుకొని ఉంటారు వీళ్ళు. సో తర్వాత ఈ ల్యాండర్లు ఫేమస్. ఈ సిసి మ్యూజియం మీకు చూపించా ఉన్నాను లాస్ట్ వీడియోలో, మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే చూసేయండి. సో ది ఫేమస్ ఆర్ట్ దీనికోసమే వచ్చిన నేను. సో ది కిస్ ఆర్ట్ అంటారు అనమాట దీని. ఆల్మోస్ట్ ఇది $500 million అంటే $500 million అంటే 2500 నుంచి 3000 కోట్లు దీని ఖరీదు.
దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఫేమస్ ఏం కథ అనేది. సో ఇప్పుడు మనకు మోనాలిసా లాగానే, మోనాలిసా ఎంత ఫేమస్ ఇది కూడా అంత ఫేమస్ ఈ లాస్ట్ ఇయర్లో. సిసి ఆమె పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇట్లా ఇంతే, ఇంకా ప్యాలెస్లో ఏమి ఉండదు పెద్దగా. సో ఇవే ఫేమస్ అనమాట. నేనేమంటానంటే నా పర్సనల్ ఒపీనియన్ మీకు ఎలాగో లాస్ట్లో చెప్తాను ఏంటి ఏం కథ అనేసి. సో ఇట్లుంటుంది, డిఫరెంట్ పెయింటింగ్స్ ఉంటాయి లోపల. గైస్ రివ్యూ టైం ఫైనల్లీ ఏంటంటే మీరు విజిట్ చేయొచ్చా లేదా అని అడిగితే 11 యూరోలు పెద్ద కథ ఏం కాదు. ఎవరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారో, ఆన్లైన్లో టికెట్స్ తీసుకుంటారో వాళ్ళకి తక్కువ రేటుకి పడుతుంది స్టూడెంట్స్కి 11 యూరోలు. ఓకే, ఇదేంటంటే మీకు చాలా ఆర్ట్ కలెక్షన్ చూసానికి ఉంటుంది. ఎట్లయితే మీకు స్టార్టింగ్ లేపినట్టు వాళ్ళకు మోనాలిసా ఉన్నట్టు వీళ్ళకి కూడా ఒకటి ఫేవరెట్ అనమాట అది కిసాట్. అలాంటివి చాలానే ఉంటాయి మీకు. మస్తున్నాయి చూపించినట్టు వీడియోలో. సో మీరు ఏం చేస్తారంటే లేదు భయ్యా మాకెందుకు భయ్యా ఈ గోలా అని అనుకుంటారో, మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఈ గార్డెన్స్ అని మీరు ఫ్రీగానే చూడొచ్చు. వీడియోలో ఆల్రెడీ చూపించేస్తాం మీకు గార్డెన్స్ ఏం కథ అనేసి. సో అంతే, మీకు టోటల్ 4 ప్లేసులు చూపించిన ఇప్పుడు. మార్నింగ్ సెకండ్ డే. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సెయింట్ పీటర్ క్యాథడ్రిల్, సెకండ్ది వచ్చేసి స్టార్ట్ పార్క్, థర్డ్ది వచ్చేసి ఏదైతే సెయింట్ చార్ల్స్ చర్చ్, ఫోర్త్ది వచ్చేసి ఇది ఈ ప్యాలెస్ అనమాట, బ్రెవిడియా ప్యాలెస్. సో ఒకవేళ మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే వియన్నాకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. సో చాలా టైం మిగిలిద్ది వాళ్ళకు, ఈ ప్లాన్ చేసుకునే పంచాయతీ ఉండదు. ఇంకా లాస్ట్లో రిక్వెస్ట్ ఉంటుంది మంది. రిక్వెస్ట్ కన్నా ముందు కామెంట్ చేయండి ఏమన్నా నేను తప్పు చేస్తున్నా, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వట్లేదా, ఇవన్నీ నేను సో ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో అంతే, ఇంకా రిక్వెస్ట్ తెలుసు కదా ప్రతిసారి మంది ఏంటంటే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా, చూస్తున్నది. సో తెలుసు కదా మన ఛానల్ పేరు ఏంటంటే వి బ్లాగ్స్ తెలుగు. సో సరే ఇంకో వ్లాగ్లో కలుద్దాం. సరే బాయ్.